నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పరిధిలో ఉన్న రొంటకోట్ల పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 358/1లో ఉన్న 3.54 ఎకరాల భూమికి సంబంధించి విక్రయాల విషయంలో స్థానికంగా ఉన్న హైకోర్టు అడ్వకేట్ తప్పుదారి పట్టిస్తున్నారని భూమికి సంబంధించిన వ్యక్తి కోలార్ జిల్లా సంగిలి గ్రామానికి చెందిన అంజప్ప కుమార్తెలు వాపోయారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల పరిధిలో ఉన్న రొంటకోట్ల పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 358/1లో ఉన్న 3.54 ఎకరాల భూమికి సంబంధించి విక్రయాల విషయంలో స్థానికంగా ఉన్న హైకోర్టు అడ్వకేట్ తప్పుదారి పట్టిస్తున్నారని భూమికి సంబంధించిన వ్యక్తి కోలార్ జిల్లా సంగిలి గ్రామానికి చెందిన అంజప్ప కుమార్తెలు వాపోయారు. తమ తండ్రి మరణించగా తమ భూమి కాజేసేందుకు లాయర్ చేసిన అక్రమాలను మీడియా సమావేశంలో వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ఆ లాయర్ల నుండి మాకు సంబంధించిన పాస్బుక్లు ఇప్పించాలని సంబంధిత అధికారులను బాధితులు ప్రాధేయపడ్డారు. అనంతరం గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గంగవరం సిఐ చినగోవిందు తెలిపారు. కొడతారు అందరూ చెప్పింది నాకు ఇంజక్షన్ చెప్పినాడు. ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయి ఆయన కానీ నేను చెప్పాను చెప్తే ఏం కావాలంటే అది చేద్దాం. సీఏకి చెప్పండి. ఏఎస్ఐ గారు వచ్చిన మనోహర్ సార్ వచ్చారు. ఇష్టమా సార్ మీరు చేశారా? కొట్టు మెట్టు కొట్టు మళ్ళీ మాట్లాడా ఎందుకు వచ్చినావురా, ఎందుకు వచ్చి అగ్రిమెంట్ ఇచ్చినారా అని అడుగు. వచ్చా ఏమి వాడు రెడ్డి గారు రావాలా, వాడు ఆనా కొడుకు ఇదంతా చేసింది. నువ్వెంత ప్రతివత్తగా మాట్లాడు అట్లే ఉంటది. ఎంత జరిగినా
మళ్ళీ కూడా దానికి ఏం జరిగింది ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తాము, దాన్ని బట్టి చేసుకోండి. అవునులేమ్మా, చూడు ఎవరన్నా అమ్మాయికి చేయండి ఈ పద్ధతి లాయర్లు పెట్టి మా జమీన్నే వేసుకుంటా ఉన్నాడు. సాల్దా నా కష్టం ఇచ్చినానమ్మా మొగానికే. ఇప్పుడు ఇద్దరు లాయర్లని పెట్టినది వీడే మా జమీన్ కొట్టేసి ఆ ముగ్గురు పంచుకున్నారు. వీడ 2 లేదు ఎన్నిసార్లు వచ్చింది మీ ఆఫీస్ దగ్గరికి? ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది? సంతోషం కాదు, ఎన్నిసార్లు వస్తుంది? ఇప్పుడు వచ్చిన 100 మందికి అగ్రిమెంట్ ఇచ్చేసి సంతకం చేస్తానని చెప్పొద్దు. ఇబ్బంది ఏం లేదు, తోడుకోండి. ఏమి చెప్తాం అందరికి. అడిగే పదం మీరు అగ్రిమెంట్లు అది కూడా తెలుసుకున్నాం. వచ్చి మాట్లాడే విధానము సంస్కారం ఉండే గాడిదల మీద ఆడబిడ్డలు పద్ధతి లేదు. మీకు మొబైల్ ఉన్నారు, మీరు వస్తారా? మొబైల్ లేరు, మొబైల్ మీరు న్యాయస్తులు, మిగతా వాళ్ళంతా ఎవరు పనికిరాని వాళ్ళు. ఏమీ తెలియదు. మన బంధువులు లేఅవుట్ అంతా వస్తారు. అట్లా మాట్లాడే బుద్ధి లేక మాట్లాడేది. ఎట్లా మాట్లాడాలి? ఏం మాట్లాడేది తెలియదు. ఎన్ని తెలియదు. ఒకటి మాట్లాడాలంటే ఇది కాదు. మర్చిపోయినంత నీ భూమి మీ వాళ్ళు చేసిన తప్ప కాదని మాట్లాడు. కేసు ఏంది? నా బొచ్చులో కేసు నాకు కావాలా?
వాళ్ళు నన్ను ఏమరిచ్చినారు, నేను మాట్లాడి కేసేసిన. వాళ్ళని మాట్లాడు, నీ అల్లుని మెట్ట కొట్టి వచ్చే ధైర్యం ఉంటే సిగ్గులేక కేసుకొస్తున్నావు. భూమి నాకు అమ్మినారు, ఏమరిచ్చినారు. సార్ వీటికొచ్చి ఇది ప్రైవేట్ ప్లేస్, వీటికొచ్చి వీళ్ళు గొడవ చేస్తున్నారు. కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది, ఆ విషయం ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాయి. వీళ్ళు మేము ఎట్లా మా సంతకాలు కావాలంటే కోర్టులో కౌంటర్ వేసుకోవాలా, స్టేట్మెంట్ చేసుకోవాలా. వీటికొచ్చి ఇంతమంది గొడవ చేసి నేను అడ్వకేట్ని, హైకోర్టు అడ్వకేట్ని, వీళ్ళు ఇంతమంది దౌర్జన్యం చేస్తారు. ఈ వీడియో అంతా తీసాము, మీరు ఏం చెప్తే కోర్టులో ఉన్నారు. ఇంటికి పోయి గొడవ చేయమంటాడా? ఇంటికి పోయి చూడు, ఒక హైకోర్టు అడ్వకేట్ మీద దాడి చేశారు. చూద్దాం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెండగుంట్ల గ్రామ సర్వే నంబర్ 358/1 అందులో ఈ చెల్లమ్మ పేరుతో 3 ఎకరాల 54 సెంట్ల భూమి ఉంది. ఆమెకు 4 కూతుర్లు, వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు, ఆమె కూడా ఇటీవల చనిపోయింది. ఆ చెల్లమ్మ పేరిట ఉన్న ఆస్తి వాళ్ళ కూతుర్లకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకానికి పెట్టాలని చెప్పేసి దానికి ఉన్న లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డిని మరియు రెడ్డప్పను అప్రోచ్ అయినారు. మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్ను వాళ్ళు లిటిగేషన్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఈ గోవర్ధన్ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమిళ చెల్లమ్మ కూతురు ప్రమిళకు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదరనందున వాళ్ళు వేరే పార్టీని అప్రోచ్ అయినారు. వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్, సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు. వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు 3వ పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు. ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు 2వ పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్జరీ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్లో 2 తయారు చేశారు. ఒకటి గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి ఒకటి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్జరీలు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు. ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయేసి మా సంతకాలు ఫోర్జరీ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది. దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో చూసుకుంటాము, మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్దాయి పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి ఎదురు తిరిగినారు. ఈ విషయం పైన వాళ్ళు ఇంకా వాళ్ళు 4 కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ ఇరు పార్టీల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ఈ ముద్దాయిలను తొందరలోనే వాళ్ళపైన ప్రైమరీ కేసు ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్జరీ సంతకాలను ప్రూవ్ అయితే అప్పుడు కేసును ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. బట్ ఫోర్జరీ అవునా కాదనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఇది ఓన్లీ అభియోగం మాత్రమే. అది పంపించిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారా లేదని తెలుస్తుంది. ఈ కేసులో మొత్తము 6 మంది ముద్దాయిలు, అంటే 2 పార్టీలు ఉన్నారు. 6 మంది ముద్దాయిలు. దీనిలో డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో భాగంగా కలిసినారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపైన కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఫోర్జరీ అనేది చాలా నేరము, ఎవరు కూడా ఇటువంటి ఆస్తి చేయకూడదు. చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా వినపం ఏమంటే ఫోర్జరీ అనేది ఇప్పటికి కూడా నేరమే. వాళ్ళు ఏ సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టులో పరిశీలించుకోవాలి తప్ప ఇలా ఫోర్జరీ సంతకాలు పెట్టేసి ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తే మటుకు చట్టం ఒప్పుకోదు.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో బీసీసీఐ కార్యదర్శి జైషా, మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే మెగారెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతోందని, జరగాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. There are some speculations about. Thank you. Don't ask me sports questions. Yes, I'm here for questions. Giving interview, please. Please. కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి భక్తులు, టోకన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. నిన్న శ్రీవారి హుండీ ద్వారా 3.64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. లేదు పంపిలా జనాలు అయిపోయారు. లైన్ వచ్చేసింది, ఫ్రీ దర్శనం లైన్ వచ్చేసింది. తాగ
चार्जेस लगे, वो चार्जेस है। నడు